ఈ డబ్బాలో ఉన్నవి చేపలు, ఇవైతే టూనా ఫిష్, ఇవైతే పచ్చిగానే తినొచ్చు. నేనైతే పచ్చిగానే ఉందో చాలా బాగుంది. దీంతో పాటు మనం కొంచెం ఆనియన్ కట్ చేసుకుని దాని తర్వాత అయితే కుబ్బూస్ అయినా చపాతీ తీసుకుని దాంతో తోడు తింటే భలే ఉంటుంది టేస్ట్. ఇది నేను తెచ్చుకొని 5 months అవుతుంది. ఇంకా నేనైతే దాంట్లో నుంచి ఒక బాక్స్ అయితే తిన్నా, 2 బాక్స్లు అయితే అలానే పెట్టేసాను. టైం చూసుకునే టైం అయితే అయిపోయింది, దీంట్లో ఎక్స్పైర్ అయిపోయింది, అయిపోయి కూడా 2 months అవుతుంది. ఇంకా వీటిని పడేయడం దేనికి వేస్ట్ అనుకుని పిల్లలకైనా పెడతాం అని అయితే వెళ్తున్నా. ఇక్కడ కనిపిస్తున్నా కదా ఇవైతే దొంగ పిల్లలు, వీటిని పెట్టకూడదు. రోజు మా ఇంటికి చికెన్ మటన్ అవన్నీ అయితే దొబ్బి తింటాయి. మా ఇంట్లో తినింది కాకుండా పక్క ఇంట్లో వీధులు అన్ని అయితే ఇవే తింటా ఉంటాయి. అందుకని ఇంత లావు ఉన్నాయి. వీటిలో పెట్టడం మా ఏరియాలో కొన్ని పేద పిల్లలు ఉన్నాయి, వాటికైతే పెడతాం. పిల్లలు కూడా పేద పిల్లలు ఉంటాయంటే ఎస్ బ్రో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ చికెన్ మటన్ దొరక్క రైస్ కూడా తింటున్నాయి. పాపం పేద పిల్లలు కదా. నేనైతే కవర్ పట్టుకొని తిరుగుతాను ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి పాపం మా పేద పిల్లలు కనపడలేదు నాకు ఎక్కడ. అందుకని నేను వీళ్ళు రెగ్యులర్ గా వచ్చి ఒక స్పాట్ ఇక్కడికి వచ్చి ఈ డబ్బా తెచ్చేసి ఇంకా దీంట్లో ఉన్న నూనె అయితే పక్కన పడేసిన కొంచెం, ఎందుకంటే దీంట్లో చాలా నూనె ఉంటుంది, పాడైపోకుండా ఎక్కువ రోజు ఉండాలని. ఇంకా దీంట్లో ఈ చేపలు అయితే ఒక్క ముళ్ళు కూడా కనిపించదు, మొత్తం బోన్లెస్ ఉంటుంది. దీంట్లో పీస్ లేదు చాలా పెద్దగా ఉంది, అందుకని దీంతో చిన్నగా చేసేసిన పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉండాలి. ఇంకా ఆ పేద పిల్లలు పాపం దాహం వేస్తే నీళ్ళు ఉండాలి కదా, అందుకని ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో అయితే నీళ్ళు పోసేసి పెట్టేసి